అమ్మమ్మ చేసే సున్నుండలంటే మా వాడికి చాలా ఇష్టం. ఈరోజు అదే పద్ధతిలో మా అమ్మ చేసేలాగా సున్నుండలైతే చేసి పెట్టాను. దానికోసం ముందుగా నేను ఒక కప్పు వరకు గుండు మినపప్పును తీసుకున్నానండి. దాన్ని వాటర్‌లో చాలా స్పీడ్‌గా కడగాలి. పప్పు అన్నది నానొద్దు. కానీ దానిపైన దుమ్ము అంతా పోయేలాగా 2, 3 సార్లు వాటర్‌తో కడగాలి. మనం ముందుగానే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేసుకోవాలండి. కడిగిన వెంటనే మనం గుండు మినపప్పుని ఇందులో వేసి లో ఫ్లేమ్ మీద అది మంచి రంగు మారి లోపల వరకు వేగేలాగా చూసుకోవాలండి. అది వేగి చల్లారిన తర్వాత గ్రైండర్ పాత్రలో ఒక కప్పు వరకు నేను గుండు మినపప్పును వేయించుకున్నాను కదా, అది ఇందులో వేసేసుకొని కొన్ని యాలకులు అలాగే ముప్పావు కప్పు నేను చక్కెర వేసుకుంటున్నానండి. మీరు సరి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని దాన్ని ఫస్ట్ జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే ఇలా బరకగా ఉన్నదంతా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి గ్రైండర్ చేసుకొని అంతా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పౌడర్ చేసేసుకున్న తర్వాత దాంట్లో గోరువెచ్చగా ఉన్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు చక్కెర బదులుగా. నేనైతే చక్కెరతో చేసుకుంటున్నాను. మా మమ్మీ ఇలాగే చేస్తారు. మా వాళ్ళకి కూడా అలాగే ఇష్టం. నేను దాంట్లో నేతిలో వేసిన క్యాజు నట్స్ని ఇలా మీద పెట్టేసుకొని అన్నీ సున్నుండలు చేసుకొని ఇచ్చాను. మా పిల్లలకి చాలా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయి. ట్రై చేయండి.